హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను సిరిధాన్యాలతోటి ఇంట్లోనే రవ్వ ప్రిపేర్ చేసి దాంతోటి ఉప్మా తయారు చేస్తున్నానండి. దీన్ని తయారు చేసుకోవడం కోసం నేను అరికెలు తీసుకున్నాను. ఇక్కడ అరికెలు మాత్రమే కాకుండా మిగిలిన సిరిధాన్యాలలో ఏవైనా కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో మనం రవ్వ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ అరికెలు తీసుకున్నాను. వీటిని ముందు బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇందులో నీళ్లు పోసుకొని బాగా 3-4 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇవి మనము ఈ మిల్లెట్స్ క్లీన్ చేసుకునేటప్పుడు బాగా మురికిగా వస్తాయి వాటరు, అందుకని 3-4 సార్లు క్లీన్ చేసుకోండి. మనం మంచినీళ్ళు పోసుకున్నప్పుడు బాగా క్లీన్గా ఉండాలి, అలా వచ్చే వరకు క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మంచినీళ్ళు పోసుకొని దీన్ని మినిమం 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ మిల్లెట్స్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి, అందుకని ఇది బాగా నానితే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇది నానటానికి ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకని నేను రాత్రిపూటే ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. మార్నింగ్కి చక్కగా నానిపోయాయి చూడండి. ఇప్పుడు ఈ వాటర్ని ఇంకొకసారి క్లీన్ చేసుకొని వాటర్ మొత్తం వంచేసుకోవాలి. ఒక జాలి గరిటె తీసుకొని అందులోకి ఇదంతా వంచేసుకోండి. అడుగున ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని దానిపైన ఈ గరిటె పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసినట్లయితే ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉన్నట్లయితే అదంతా కూడా కిందకి దిగిపోతాయి కదా. ఇలా మనం వాటర్ మొత్తం వంచేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద బాగా ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని మంచి ఎండలో ఒక రోజు బాగా ఎండపెట్టుకోవాలి. ఒకవేళ ఎండ ఎక్కువగా లేకపోతే ఫ్యాన్ కింద అయినా కూడా ఆరబెట్టుకోవచ్చు. ఫ్యాన్ కింద అయితే ఒక 2 డేస్ పడుతుంది. ఎక్కడ తడి లేకుండా గింజలు మొత్తం మనకి బాగా డ్రై అయిపోవాలండి. ఇక్కడ నేను మంచి ఎండలో ఒక రోజు ఎండపెట్టుకున్నాను. ఇలా మనం డ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు తడి లేకుండా పొడిగా ఉన్న మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఇంట్లోనే దీన్ని రవ్వ పట్టుకుంటున్నాను. ఈ మిక్సీ జార్లో కూడా బ్లేడ్లు మనకి జస్ట్ ఫిల్ అయ్యేంత వరకు మాత్రమే వేసుకోవాలి. ఫుల్గా వేసుకుంటే సరిగ్గా గ్రైండ్ అవ్వదు. ఇలా వేసుకొని జస్ట్ మిక్సీ పల్స్ మోడ్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో 4 నుంచి 5 సార్లు వరకు జస్ట్ అలా తిప్పినట్లయితే మనకి చక్కగా రవ్వ వచ్చేస్తుంది. 1లో కానీ 2లో కానీ అలా పెట్టేస్తే మనకి పిండి అయిపోతుందండి, రవ్వ అవ్వదు. అందుకని మనం రవ్వ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పల్స్ మోడ్లో పెట్టుకొని 4-5 టైమ్స్ అలా తిప్పేసుకోండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను జల్లించుకుంటున్నాను. ఈ జల్లెడలో పిండి జల్లెడ కాకుండా రవ్వ జల్లెడని కొంచెం హోల్స్ పెద్దవిగా ఉన్నవి ఉంటాయి. ఆ రవ్వ జల్లెడలో వేసుకొని జల్లించుకున్నట్లయితే మనకి చక్కగా రవ్వ అంతా కూడా బాగా సన్నగా ఉన్న రవ్వ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఈ రవ్వ బాగా సన్నగా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వని మనం ఇడ్లీ రవ్వ ప్లేస్లో ఇడ్లీల్లో కూడా వాడుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు గింజలు అలాగే ఉన్నాయి, సరిగ్గా గ్రైండ్ అవ్వలేదు చూడండి. కొంచెం పెద్దవిగా ఉన్నవన్నీ కూడా ఇలా ఉంటాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ మనం మిక్సీ వేసుకొని సేమ్ ప్రాసెస్లో రవ్వ జల్లెడలో జల్లించుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలినవంతా కూడా నేను తయారు చేసేసానండి. ఇక్కడ ఉన్న ఈ రవ్వ కొంచెం మనకి రవ్వలాగే ఉంది, కాకపోతే మనం జల్లించుకున్న దాని మీద కొంచెం సైజు పెద్దదిగా ఉంది. ఎలాగో నేను ఉప్మానే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ రవ్వను కూడా అందులోనే కలిపేసుకున్నాను. ఇక్కడ నేను అరికెలతోటి రవ్వ తయారు చేశాను కదండి, సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన సిరిధాన్యాలతో కూడా ఇలాగే రవ్వను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన అరికెల రవ్వతోటి నేను ఉప్మా తయారు చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకున్నానండి. అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మనకి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఎండుమిరపకాయ, 1 స్పూను మినపగుండ్లు, 1 స్పూను పచ్చిశనగపప్పు, కొంచెం వేరుశనగ గుండ్లు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకున్నాను. ఇక్కడ మనకు పోపు దినుసులన్నీ చక్కగా దూరగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఆవాలు చిటపట అంటూ వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనకి పోపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ మనకి లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోండి. తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే 1/2 ఇంచు అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కూరగాయ ముక్కలు యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను బీన్స్, పొటాటో, క్యారెట్, టమాటో ఇంకా ఫ్రోజన్ పీస్ తీసుకున్నాను. ఇవే కాకుండా మీకు నచ్చిన కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ కూరగాయల ముక్కలు వేసుకుంటే బాగుంటుందండి. మనం లంచ్ లాగా కూడా తీసేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ ఎలా అయినా తీసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. ఇవన్నీ వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూరగాయ ముక్కలన్నీ మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులో నేను వాటర్ యాడ్ చేస్తున్నాను.
ఇక్కడ నేను 1 కప్పు రవ్వ తీసుకుంటున్నానండి. దానికి 2.25 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే మన టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి వాటర్ మనకి బాగా తెరలేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇలా వాటర్ మనకి ఇలా తెరులుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ ఒకసారి టేస్ట్ చూడండి. మనకి లైట్గా ఉప్పగా అనిపించాలి. అప్పుడు మనం రవ్వ వేసుకున్నప్పుడు సరిపోతుంది. మీకు అవసరం అనిపిస్తే కొంచెం సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అరికెల రవ్వ తీసుకున్నానండి. ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా, ముందుగానే నానబెట్టేసి ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు మార్కెట్లో కూడా మనకి మిల్లెట్ రవ్వలు దొరుకుతున్నాయి. మీరు ఒకవేళ మార్కెట్ నుంచి తెచ్చుకున్నట్లయితే రవ్వ సపరేట్గా దానిని 6 గంటలు నానబెట్టుకోవాలి. మనం ఈ ఉప్మా తయారు చేసుకోవడానికి 6 గంటల ముందుగానే రవ్వ నానబెట్టుకొని చేసేసుకోండి. మనం ఇంట్లో ఆల్రెడీ నానబెట్టి తయారు చేసుకున్నాం కాబట్టి నేను మళ్ళీ నానబెట్టట్లేదు, డైరెక్ట్గానే వాడేస్తున్నాను. ఇక్కడ రవ్వ వేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ అలా కలుపుకుంటూ సిమ్లోనే పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండకడుతుంది. ఇలా మొత్తం రవ్వ అంతా వేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా కలుపుతూనే ఉండండి, ఎక్కడ మనకి ఉండలు లేకుండా. ఇలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు మనం మగ్గించుకోవాలి. ఈ ఉప్మా సిమ్లోనే పెట్టి ప్రిపేర్ చేసేసుకోండి. ఇది దాదాపు ప్రిపేర్ అవ్వడానికి 15 నిమిషాలు టైం పడుతుంది. ముందు మనం ఇలా అంతా కలుపుకున్న తర్వాత మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే వాటర్ అంతా కూడా మనము మిల్లెట్స్ తోటి ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం పైకి తేలినట్టు వచ్చేస్తుంది. అందుకని మధ్య మధ్యలో అప్పుడప్పుడు అలా కలుపుకుంటూ ఉండండి. రవ్వ ఎక్కడ పలుకు లేకుండా చక్కగా మగ్గేంత వరకు సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. ఈ సిరిధాన్యాలు హెల్త్కి చాలా మంచిదండి. వీటిని డైట్లో చేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా రైస్ రూపంగా మాత్రమే కాకుండా వీటితోటి రకరకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. సిరిధాన్యాలతో నేను తయారు చేసిన కొన్ని రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఉప్మా అంతా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెంగా కొత్తిమీర వేసుకున్నాను, అలాగే ఒక హాఫ్ లెమన్ కూడా పిండానండి. లెమన్ ఆప్షనల్, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ 2 వేసుకొని మొత్తంలో కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. చక్కగా ఎంతో టేస్టీగా హెల్దీగా మనకి ఉప్మా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి హెల్దీ రెసిపీని ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.